బర్నింగ్ పాయింట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రజలకు రక్షణ కరువైంది, భద్రత కరువైంది. మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి, లైంగిక దాడులు పెరిగాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అధికార పక్ష నాయకులే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఎస్సీ దళితుల మీద దాడులు పెరిగాయి, బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ అధికారంలో ఉన్నటువంటి కూటమి పక్షాలే కారణం అన్న అంశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. ఈ అంశాల మీద ప్రతిపక్షం అయితే తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. ఈ రెండు పక్షాల మీద అంటే అధికార ప్రతిపక్షాల మీద శాంతి భద్రతల అంశం అయితే ఒక రాజకీయ చర్చగా మారింది. మహిళల భద్రత గురించి, మహిళల సేఫ్టీ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గతంలో ఏమన్నారు? మహిళలపై ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది అని వాళ్ళు బల్లగుద్ది చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట పలుమార్లు చెప్పారు. మరి ప్రభుత్వాధినేతలైనటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మహిళలపై దాడులు తగ్గాలి కదా, మరి ఎందుకు జరుగుతున్నట్టు? అధికార పక్ష నాయకులే ఎందుకు దాడులకు పాల్పడుతున్నట్టు? వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నట్టు? ఈ అంశాలు కూడా ఇక్కడ కీలకంగా మారాయి. అసలు భద్రత అన్నది ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత కదా, మరి దీనిని ఎందుకు నిర్వర్తించటం లేదు? ప్రజలకు, సామాన్య ప్రజలకు, మహిళలకు, వల్నరబుల్ సెక్షన్ వీళ్ళందరికీ కూడా శాంతి భద్రతలు కల్పించడంలోనూ ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ప్రజల ధన మన ప్రాణాలకు, వాళ్ళ ఆస్తులకు, ఇళ్లకు, మనుషులకు వీటన్నిటికీ ఒక భద్రత కల్పించి భరోసా ఇవ్వడంతో పాటు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి అందులో ప్రజలు సుభిక్షంగా జీవించడానికి అవకాశం కల్పించాలి కదా ప్రభుత్వం. మరి వీటిని ఎందుకు విస్మరిస్తోంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, శ్రేణులు ఎందుకు ప్రజలపైన దాడులకు పాల్పడుతున్నారు అన్న అంశాలు ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్నలుగా మారాయి. ఇటీవల జరిగినటువంటి సంఘటనలో ఒకసారి పరిశీలిస్తే గుంటూరులో జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం లేపింది. సామాన్య ప్రజలను సైతం ఒక ఆందోళనకు గురి చేసింది. మహిళను నడి రోడ్డు మీద వ్యవస్థలను చేసి మూత్రం పోసుకునేటట్టు కొట్టడం, బట్టలు తీసి దాడులు చేయడం. ఈ సాక్షాత్తు అధికార పక్షానికి చెందినటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఇది జరగడం, వాళ్లే దాడులకు పాల్పడడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం. ఇప్పటికీ దీనిపైన రాజకీయ పక్షాలు బగ్గుమంటున్నాయి, ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి, ప్రజాస్వామ్యవాదులు బగ్గుమంటున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు ప్రభుత్వం పైన. దీని మీద పోలీసులు స్పందించిన, వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన, సీఏని సస్పెండ్ చేసిన, మరి ఈ అంశం అయితే శాంతి భద్రతలను ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేవా అన్న అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చాయి. ఇదే రకమైనటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి, జరిగాయి. నెల్లూరు జిల్లాలో కావలైతే ఒక గిరిజన మహిళని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు వివస్త్రను చేసి బహిరంగంగా ఆమెని అవమానపరిచారు, అవమానానికి గురి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఒక మహిళను జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు జాకెట్ను చించివేసి అవమానపరచడం కూడా జరిగిందనే చర్చ కూడా ఉంది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా ఒక మహిళను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఒక పొలం విషయంలో, ఇంటి స్థలం విషయంలో గొడవలు పడినటువంటి సంఘటనలో అక్కడ మహిళకు జాకెట్ చింపివేసి ఆమెను అవమానానికి గురి చేయడం, ఈ సంఘటనలన్నీ ఇటీవల జరుగుతూ ఉన్నాయి, జరిగాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చగా మారాయి. ప్రత్యేకించి మహిళల భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారింది అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి భాగస్వామ్య పార్టీలకు చెందినటువంటి నాయకులు మహిళలపై దారుణాలకు పాల్పడడం ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలను వ్యవస్థలను చేయడం, నడి రోడ్ల మీద అవమానపరచడం ఇక్కడ దారుణమైన సంఘటనగా ఒక చర్చగా మారింది. గుంటూరు అంశంలో ప్రభుత్వం తొలుత సరిగా స్పందించలేదు. బాధితులు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసులు సరిగా పట్టించుకోలేదు అన్న విమర్శలు అయితే భారీగా వచ్చాయి. ఆ తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం, సోషల్ మీడియాలో వైరల్గా మారడం, ప్రతిపక్షాలు స్పందించడం, అన్ని వర్గాల ప్రజలు దీని మీద
విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చిన తర్వాత పోలీసులు దీని మీద కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్కి పంపడం, ఆ తర్వాత నిర్లక్ష్యంగా వహించారు అన్న కారణంతో అక్కడ సిఐని సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగాయి. మరి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం మీద పడిన మచ్చ తొలగిపోతుందా? మహిళలపై దారుణాలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం ఎలా స్పందించాలి, పోలీసులు ఎలా స్పందించాలి అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడ మరో రకమైనటువంటి చర్చ కూడా తెరపైకి వచ్చింది. అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి దాడులు చేయాలన్న ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అలా ఆ రకమైనటువంటి మనస్తత్వం ఎందుకు పెరుగుతుంది, దానిని ప్రోత్సహిస్తున్నది ఎవరు అన్న అంశాలు కూడా ఇక్కడ తెరపైకి వస్తున్నాయి. అంటే ప్రభుత్వం అండదండలు చూసుకొని ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఏ రకమైనటువంటి దాడులకు పాల్పడినా, మహిళలపై దాడులకు పాల్పడినా మమ్మల్ని ప్రభుత్వ పెద్దలు రక్షిస్తారు అన్న ఆలోచనలతో, అన్న మనస్తత్వాలతో ఈ రకమైనటువంటి దాడులకు అధికారంలోకి ఏ పార్టీ అయితే వస్తుందో వాళ్ళు పాల్పడుతున్నారు అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ భారీగా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ఆందోళన అయితే చేపట్టింది. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకించి మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. ప్రత్యేకించి వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ రాస్తా రోకోలు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయి, ప్రజలకు రక్షణ కరువైంది, భద్రత కరువైంది అన్న అంశాల మీద వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో ఈ అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. త్వరలో దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉందని ఒక చర్చ వినిపిస్తోంది. అందులో అనేక రకాలైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు జరిగినటువంటి లాకప్ డెత్ అంశాలను కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. మహిళలపై, ఎస్సీలపై, బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు, లైంగిక దాడులు, అత్యాచారాల అంశాలను కూడా ఆయన వాయిదా తీర్మానంలో ప్రస్తావించారు. విజయవాడలో గాదె సాయికృష్ణ కానీ, తర్వాత పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య అంశం కానీ, తర్వాత కర్నూలు జిల్లాలో మాల మంగమ్మ లాకప్ డెత్ అంశము, విజయనగరం జిల్లాలో కళావతి లాకప్ డెత్ అంశము, శ్రీకాకుళం జిల్లాలో తిరుపతమ్మ అన్న మహిళ లాకప్ డెత్ అంశము, ఆ తర్వాత వీధి నవీన్ కుమార్ లాకప్ డెత్, ఈ అంశాలన్నీ కూడా గురుమూర్తి తన వాయిదా తీర్మానాల్లో ప్రస్తావించారు, పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఇదే అంశాల మీద సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. అక్కడ పిటిషన్ కూడా దాఖలయ్యాయి. భద్రవాడ వేణుగోపాల్ అన్న వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేశారు. ఇది త్వరలోనే విచారణకు రాబోతుంది అన్న చర్చ అయితే బలంగా జరుగుతోంది. ప్రధానంగా లాకప్ డెత్ అంశాలను, తర్వాత మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, అత్యాచారాలు, ఈ అంశాలన్నీ కూడా అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నింటి మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించింది. డీజీపీకి, విజయవాడ కమిషనర్కి ఆదేశాలు జారీ చేసింది, నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మరి ఎప్పుడు ఈ సమాచారాన్ని చేరవేస్తారు అన్నది ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు, శాంతి భద్రతకి విఘాతం కలిగించేటువంటి అంశాలు, దాడులు, లాకప్ డెత్లు, మహిళలను వివస్త్రం చేసే సంఘటనలు, దుర్ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎలా కట్టడి చేయాలి అన్న అంశాల మీద ప్రభుత్వం దృష్టి సారించకుండా 2047లో నేరాలు ఎలా జరగబోతున్నాయి, వాటిని ఎలా కట్టడి చేయాలి అన్న అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలో ఐపీఎస్ల మేధో మదనం జరుగుతుండడం కూడా ప్రభుత్వం మీద విమర్శలకి దారితీసినట్లయింది. ప్రభుత్వం వీటిని అడ్రస్ చేయకుండా ఎప్పుడో జరిగే వాటి మీద దృష్టి పెట్టడం, ఇది కూడా ఒక విమర్శనాత్మకంగా చర్చగా మారింది. మరి ప్రభుత్వం వీటిని కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు, క్యాడర్లకు మహిళలపై దాడులు చేయకుండా నిలువరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అన్న అంశాలు అయితే కీలకంగా మారాయి.